దేవాలయంలో ఈవో లేకపోయినా నడుస్తుంది, చైర్మన్ లేకపోయినా నడుస్తుంది, ఎలక్ట్రిక్ పని చేసేవాడు లేకపోయినా గుడి నడుస్తుంది, సఫాయి పనివాడు లేకపోయినా గుడి నడుస్తుంది, బ్రాహ్మణులు లేకుండా నడవదు గుడి కదా. సో దేవాలయ సమస్యలు పరిష్కరించబడాలంటే మొన్న మధ్య కోటప్పకొండలో జరిగింది, అలా జరగాలి. కోటప్పకొండలో ఈవో ఏదో ఎక్స్ట్రాలు చేశాడంట. మొత్తం అందరూ చక్కగా కూర్చుని పూజ లేదు గీజ లేదు, కూర్చున్నారంతే. వాడిని తీస్తేనే పూజ అన్నారు. డిప్యూటీయో ఎవడో తెలీదు మొత్తానికి. అది రావాలి. ఇప్పుడు చెబుతూ ఉంటాం. ఇప్పుడు వాళ్ళందరూ ఒక చోట కూర్చోబెట్టడం అవన్నీ పెద్ద పని. మేము చెప్పడం అయితే చెబుతూనే ఉంటాం. ఆ ప్రయత్నం జరగట్లేదని కాదు, కానీ సమాజంలో ఇంకా వివిధ రుగ్మతలు ఉన్నాయి. ఆ రుగ్మతలకు కారణమయ్యేదాన్ని వ్యతిరేకించకపోతే నిజం తెలియదుగా. ఇప్పుడు మన కోసం ఎవడో వచ్చాడు ఎవడో చచ్చాడు అని వాళ్ళు ఊదరగొడుతున్నారు. మన కోసం వచ్చింది మన కోసం చచ్చింది అంటే 6,60,000 మంది పైన మన స్వతంత్ర వీరులు, వాళ్ళ పేర్లు చెప్పాలి. వాడెవడో ఇజ్రాయెల్లో వచ్చాడు, వాడెవడో చచ్చాడు. ఈ ఫేక్ న్యూస్ పెంచుతున్నారు. సరే, దాన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత అయితే మనకు ఉందిగా. యజ్ఞోపవీతం ఎవరు వేసుకోవాలి? ఎవరు క్వాలిఫైడ్ అయితే వాళ్ళు. ఎందుకంటే మనం రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు వారాహి పూజ చేసేటప్పుడు యజ్ఞోపవీతం వాళ్ళకు ఎవరికి లేదు. యజ్ఞోపవీతం అంటే జంజనం అంటారు, జంజం అంటారు, యజ్ఞోపవీతం అంటారు. ఇది చేసి వాళ్ళు వేసుకోవాలి, వాళ్ళకి లేదు. అప్పుడు బ్రహ్మగాయత్రిని ఇస్తారు ఆ యజ్ఞం జరిగే వరకు. బ్రహ్మగాయత్రి యజ్ఞం జరిగే వరకు వేస్తారు. యజ్ఞంలో ఆయన యజ్ఞ బ్రహ్మ కాబట్టి, ఆయనే కర్త కాబట్టి ఆయన వేసుకోవాలి. అయితే ఈ సాంప్రదాయం అరుంధతీయులు అనేటువంటి మాదిగ జాతి వారిలో కూడా ఉంది. ఓకే. అలాగే మనకి తెలుసు ఆచార్యులు అంటారు, కంసాలి వాళ్ళు వేసుకుంటారు. అలాగే పద్మశాలీలు వాళ్ళు వేసుకుంటారు. ఇంకా వైశ్యాసు, బ్రాహ్మణ్స్. యజ్ఞోపవీతం అంటే ఆ పూజ చేసేంత వరకు, ఆ యజ్ఞం చేసేంత వరకే కదా అక్కడ ఇచ్చింది. వారాహి పూజ వరకు అది. కానీ ఆ రోజు తర్వాత ఆ కృతువు అయిపోయినాక తర్వాత కూడా ఒక సందర్భంలో చూపించడం జరిగింది. పూజ అయిపోయింది. అప్పుడు కొన్ని రోజులు ఉండడం వేరు. వాస్తవానికి భగవద్గీతలో కొన్ని లక్షణాలు చెప్పారు. ఆ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఎవరైనా దానికి అర్హులు. యజ్ఞదాన తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞము, దానము, తపస్సు ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. ఇది భగవద్గీతలో చెప్పారు. అలాగే 18వ అధ్యాయంలో 42వ శ్లోకంలో చెప్పారు. ఆ లక్షణాలు 9 లక్షణాలు. ఆ లక్షణాలు ఎవరు కలిగి ఉంటే వారు అర్హులు. అది గురువు ద్వారా స్వీకరించాలి. ఇప్పుడు మీరు ఇస్కాన్ చూడండి. మా గురువుగారు అమెరికన్ సన్యాసి. సో అలా వేల లక్షల మంది అలా గాయత్రిని స్వీకరించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 3 పూట్ల త్రిసంధ్యల్లో గాయత్రి చేస్తారు. అతని పుట్టుక రష్యనా, అమెరికన్నా, రెడ్డి బ్యాక్గ్రౌండా, లేకపోతే మాల బ్యాక్గ్రౌండ్ అట్లాంటివి ఏం లేవు. ఆ క్వాలిఫైడ్ అయితే ఎగ్జామ్ రాసి అవన్నీ ఫాలో అవుతుంటే, అంటే కొన్ని వదిలేయాల్సినవి ఉంటాయి. మాంసాహారం తినకూడదు, ఇలాంటివన్నీ ఉంటాయి. అలా ఎవరైతే ఉంటారో దే ఆర్ క్వాలిఫైడ్ టు వేర్ బై గురు. షాపులో కొనుక్కుని కాదు. దానికి ఒక యజ్ఞోపవీతం అంటే దానికి ఒక యజ్ఞము. యజ్ఞోపవేతం పరమం పవిత్రం. మొత్తం పవిత్రం కాదు, పరమం పవిత్రం. సార్, మణిపూర్ మధ్యలో మనం ఆగిపోయింది. అసలు మణిపూర్ దాని గురించి ఇంకొద్దిగా క్లుప్తంగా వివరిస్తాను కోరుకుంటున్నాను సార్. మణిపూర్ టాపిక్ నుంచి మనం పక్కకి వెళ్ళాం, డైవర్ట్ అయ్యాం. మీరు గమనించండి, స్వతంత్రం వచ్చే 75 ఏళ్ళు అయ్యాక మణిపూర్లో మొన్నటి దాకా రైలు లేదు. అరుణాచల్ ప్రదేశ్లో రైలు మార్గం లేదు. అవన్నీ విసిరివేయబడ్డట్టు, అసలు ఈ దేశానికి సంబంధం లేదన్నట్టుగా ఉండేది.
ఇప్పుడిప్పుడే వాళ్ళు భారతదేశం మనది అలాగా ఒక భావన మనతో మమేకం అవుతున్నారు. ఇన్ని రోజులు రకరకాల చట్టాలు విదేశ భావజాలం ఉన్న వాళ్ళకు అనుకూలంగా, స్వదేశీ భావజాలానికి వ్యతిరేకంగా, ఈ ఆర్టికల్ 35A 35 లాగా ఇప్పుడు లోకల్గా ఎప్పటి నుంచో ఉన్నవాడికి అధికారాలు ఉండాలి, కానీ ఎక్కడి నుంచో వచ్చి ఇప్పుడు కుకీస్ అని ఒక తెగ ఉంది, మెయితీస్ అని ఒక తెగ ఉంది. 2 తెగలు. ఈ మెయితీస్ అనేవాళ్ళు స్థానికులు ఎప్పటి నుంచో, ఈ కుకీస్ అనేవాళ్ళు బర్మా నుంచి వచ్చిన వాళ్ళు. ఏదో చట్టం అక్కడ చేశారు లోకల్గా, దాన్ని వ్యతిరేకిస్తూ ఈ భయంకరమైన అల్లర్లు చేసేసి ఆ తెగలో గొడవ అయింది. చివరికి చంపుకునే అంత వ్యవస్థలను చేసే అంత ఎవడెవడైతే ఆ కిరాతకం చేశారో, ఆ తల్లుల వ్యవస్థలు చేయడం కావచ్చు, చంపడం కావచ్చు, ఇల్లు తగలబెట్టడం కావచ్చు, వాహనాలు తగలబెట్టడం కావచ్చు, వాళ్ళందరూ దండనార్హులు. వాడెవడైనా మణిపూర్ అంటే మణిపూరి నాట్యం ఒక కల్చరల్ ప్లేస్. అవును. అలాంటి దాన్ని ఎంత అపప్రద చేశారు, దాన్ని అలా చిలికి గాలివాన చేసేసి, దానికి తోడు ఇక్కడ మన లోకల్ గొర్రెలు దానికోసం ధర్నా. నేను ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఓ మణిపూర్ నుంచి ఒక సన్యాసి వస్తే నేను అడిగాను, మహారాజ్ హౌ మెనీ వైష్ణవాస్ ఆర్ దేర్ ఇన్ మణిపూర్ అన్న. ఇన్ మణిపూర్ ఆల్ ఆర్ వైష్ణవాస్ అన్నారు ఆయన. తర్వాత నేను కొన్ని ఫొటోస్, కొన్ని వీడియోస్ చూసా. అక్కడ ఉండే మంత్రులు కూడా ఈ కంటిమాలు ధరించి ఉండడం, తులసి. ఎందుకంటే వైష్ణవ భక్తులకి ఎక్కువ ఆలవాలమైనటువంటిది మణిపూర్, చాలా కల్చరల్ ప్లేస్. అలాంటి దాన్ని ఈ చెత్త అంతా తీసుకొచ్చి, యాక్చువల్గా మన దేశానికి సంబంధం లేదు కదా, క్రైస్తవం కానీ ఇస్లాం కానీ, డంపింగ్. సో దానివలన వచ్చినటువంటి ప్రాబ్లము, ఆ ప్రాబ్లం రెండు కలిపేశారు. ఈ కుకీస్ అనేవాళ్ళు మతం మారినటువంటి గిరిజన తెగ, మైతీస్ అనేవాళ్ళు మతం మారిన గిరిజన తెగ. దానివల్ల ఇదంతా పెరిగి మొగుడిని కొట్టి ఒక ఆవిడ నన్ను మొగుడు కొడుతున్నాడు అని అరిచినట్టుగా వీళ్ళే తగలబెట్టి, వీళ్ళే నాశనం చేసి, వీళ్ళే అరుపులు మెరుపులు. అక్కడ ఇన్ని జరగడానికి కారణం ఏంటంటే, అసలు ఆ కాలంలో అంటే దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా కాలం చాలా ప్రభుత్వాలు వాళ్ళ మీద అసలు దృష్టి పెట్టకపోవడం. కాబట్టి దోషం ఎవరిదైనా మనం ఖండించాల్సిందే, ఎవరు మంచి పని చేసినా మెచ్చుకోవాల్సిందే. మణిపూరు ఇష్యూలో అంత జరగడానికి కారణం అక్కడ ఉండేటువంటి పాత చట్టాలు ఇప్పుడు మార్చవలసిన అవసరం ఉంది. వాళ్ళందరినీ దేశంతో మమేకం చేయవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఏం పోయే కాలం అంటే, ఈ మతం మారిపోవడం వలన వీ వాంట్ స్పెషల్ నాగాలాండ్, నాగాలాండ్లో మొక్క, మణిపూర్లో మొక్క, లేకపోతే ఇంకో మొక్క కలిసి మెగా నాగాలాండ్, లేకపోతే ఏవో ఇవన్నీ మీరు ఎక్కడన్నా చూడండి. మతం మారిపోతే నెక్స్ట్ డైలాగ్ ఏంటి? సెపరేట్. కలిసి ఉండడం, అలాంటి ఆలోచన వాళ్ళకుండా వెడగొట్టు, చెరగొట్టు, పడగొట్టు. పాకిస్తాన్ అలాగే పుట్టింది, బంగ్లాదేశ్ అలా పుట్టింది, ఇది కూడా అదే పరిస్థితి. కాబట్టి ఈ విభజనవాదుల యొక్క ప్రమేయం దండిగా ఉంది. మనం భూమి మీద కొన్నాళ్ళు ఉంటాం. మీ మొదటి ప్రశ్న దానా, మీ ఉద్దేశం ఏంటని మొదటి ప్రశ్న. ఇది మనుషులు మాత్రమే కాదు, ఈ భూమి జంతువులది కూడా అందరికీ హక్కు ఉందన్నాను కదా. అలాగే ప్రపంచం అంతా సర్వే జన సుఖినో భవంతు అని కోరుకునే మన ధర్మంలో దాన్ని వ్యతిరేకిస్తూ మా మతం ఒకటే గొప్పదనేటువంటి వాళ్ళు ఈ దేశంలో బయట నుంచి వచ్చి ఆ చెత్తని మన వాళ్ళకి ఎక్కించడం వలన ఇన్ని గొడవలు అవుతున్నాయి.